ప్రార్థించుదాం. కృప కనికరం కలిగిన మా గొప్ప దేవ, మీ పరిశుద్ధ ఆలయంలో మిమ్మల్ని ఆరాధించుట కొరకు మమ్మల్ని మీ దివ్య సన్నిధికి తీసుకొని వచ్చారు. మీకు వందనములు. ఆరాధనలో మాతో మీ సన్నిధి నిలుపుచున్నందుకు వందనములు. వాక్య ధ్యాన సమయమును మా కొరకు ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేయించుంటున్నాం. మా అందరి హృదయ ధ్యానములు, నా నోటి మాటలు మీ దృష్టికి అంగీకారయుక్తముగా చేయమని ప్రియ పరిశుద్ధాత్మదేవ, మా మధ్య విరివిగా మీ ఆత్మ సంచరించి ప్రతి హృదయము మీ వాక్యము చేత దర్శించబడుటకు సహాయం చేయి. యేసునామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఎపిఫనీ తర్వాత 3వ ఆదివారం మన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశము ఎక్యుమెనికల్ సండే, క్రైస్తవ సంఘముల ఐక్యత ఆదివారం. యునైటెడ్ ఇన్ లవ్, ప్రేమలో అందరము ఐక్యపరచబడుట. ఈ అంశం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి 3 వేద పాఠములలో కూడా ఐక్యతను గురించినటువంటి సంగతులు మనకు చదవగా విన్నాము. ఐక్యత మనము ఆశించి కొరకు ప్రయత్నము చేసి కలిగినటువంటి అనైక్యత కారణాలను గుర్తించి దానిని ఒక్కొక్క దానిని స్వస్థపరచుకుంటూ ఐక్యతను సంపాదించుట ఒక ప్రాముఖ్యమైనటువంటి మనం చేరవలసిన గమ్యముగా ఈ దినం మనం ధ్యానము కోరబడుతూ ఉన్నాము. మేము జర్మనీకి వెళ్ళినప్పుడు 500 years రిఫర్మేషన్ జరిగి 500 సంవత్సరాలు పూర్తి చేయబడిన సందర్భంలో ఏసీటీసీ ఫ్యాకల్టీగా దాదాపు 17 of us జర్మనీకి వెళ్ళాము. 2 ఆదివారాలు మేము అక్కడ ఆరాధనలలో పాలుపంపులు పొందాము. అక్కడ ప్రజల విశ్వాస జీవితాలు, క్రైస్తవ ఆరాధన పద్ధతులు అవన్నీ కూడా మేము చూస్తూ ఉన్నాము. చర్చ్లో ఒక చివరి భాగంలో ఒక వింగ్ గ్లాసెస్తో పూర్తిగా పెట్టి ఒక క్యూబ్గా చిన్నపిల్లల్ని అందులో ఉంచారు. సండే స్కూల్ లేదు వాళ్ళకు కూడా, వారు కూడా ఆరాధనలో ఉన్నారు. కానీ వారు చేసే అల్లరి బయటి వారికి వినపడకుండా గ్లాసెస్తో వాళ్ళని చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ బిడ్డలతో ఉండే ఏర్పాటు చేశారు. మేము గమనించిన ఒక సంగతి ఏంటంటే, 2 ఆదివారాలు ఉన్నాము. వీఆర్ ఆల్ ఫ్రమ్ యంగ్ థియోలాజియన్స్, దళిత్ థియోలాజియన్స్, వేదాంతమును తెలుగు మరి కళాశాలలో బోధించుచున్నటువంటి మేము, బట్ వీ వర్ నాట్ ఆఫర్డ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ప్రకటించే అవకాశం మాకు వారు ఇవ్వలేదు. 2 ఆదివారాలు ఉన్నాం. మేము అక్కడికి వెళ్తున్నట్టుగా దాదాపుగా 6 నెలల ముందే ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది. బట్ నో చర్చ్ విల్లింగ్ టు గివ్ అస్ ఆపర్చునిటీ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అండ్ ద కాంగ్రిగేషన్ ఈజ్ నాట్ రెడీ టు హియర్ ఏషియన్ పీపుల్స్ వాయిస్. ఏషియాలో ఉన్నటువంటి ప్రజల స్వరమును, వారి అభిప్రాయాల్ని వినడానికి ఎవరు కూడా సంసిద్ధులుగా లేరు. ఓన్లీ థింగ్ ఈజ్ వీఆర్ బ్లాక్. దట్ racism, only the reason that we are denied to give a chance to preach. రెండవ జరిగిన సంఘటననే ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిన కాంటెక్స్లో ఒక సినగోగ్లో శనివారం ఆరాధనకు వెళ్ళాము. ఆ ఆరాధనలో మేము పాలు పంపులు పొందుతూ ఉన్నాము. మమ్మల్ని ఒక 3 టీమ్స్గా విభజించారు. నా టీంలో మేము ఒక 5 మంది ఉన్నాము.
ఒక స్కాట్లాండ్ నుండి వచ్చిన వ్యక్తి ఉన్నాడు, 2 బ్లాక్స్ ఉన్నారు, నేను ఒక్కడిని ఉన్నాను, ఇంకొక ఉమెన్ ఉన్నారు. 5 మంది వెళ్ళాము. ఆరాధనలో పాలుపంపులు పొందాము. A Jewish scribe from America was the speaker. ఆ దినము వాక్యమును ప్రకటించడానికి ఆయన వచ్చారు, ప్రకటించారు. చాలా చక్కగా వాక్యం చెప్పారు. మేమందరం కూడా ఆయన్ని విష్ చేద్దామని వెళ్తున్నాము. దేర్ వాజ్ ఎ బిగ్ క్యూ. మా ముందు పెద్ద లైన్ ఉన్నది ఆయన్ని గ్రీట్ చేయడానికి వెళ్తున్నటువంటి వారు. అందరినీ ఆయన కౌగలించుకుంటున్నాడు, షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. నా ముందు ఉన్నటువంటి 2 బ్లాక్స్ ఫ్రమ్ ఆఫ్రికా వెళ్ళేలోపుగా వారిని హక్ చేయలేదు, ఊరికే వాళ్ళని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నేను వెళ్ళాను, నాకు కూడా ఏం హక్ ఇవ్వలేదు. హీ హ్యాడ్ గివెన్ ఓన్లీ షేక్ హ్యాండ్. అగైన్ దే హ్యావ్ ఎ రేసిజం. దేవుని సన్నిధిలో మానవ నిర్మిత వ్యత్యాసములను కొనసాగించుట, ఇవి దేవుని చిత్తమునకు విరుద్ధమని దేవుడు తన వాక్యములో వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఆయన దృష్టిలో మానవులమైన మనమందరము కూడా సమానమైనటువంటి వారు. భారతదేశంలో బహుళత్వం, ప్రపంచంలో బహుళత్వం మనకు కనిపిస్తుంది. డైవర్సిటీ ఈజ్ ఎ గాడ్స్ బ్లెస్సింగ్. భూగోళాన్ని మనం చూచినప్పుడు, 7 ఖండాలను మనం చూచినప్పుడు వాతావరణములు వేరుగా ఉంటాయి, మాట్లాడే భాషలు వేరుగా ఉంటాయి, ఆహారపు అలవాట్లు వ్యవహారములు వేరుగా ఉంటాయి, ప్రజల రంగు వేరుగా ఉంటుంది. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి వారు ఎక్కువ సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి వారు బ్లాక్స్గా ఉంటారు. ధృవాలలోకి వెళ్ళేవారు, భూమి గ్లోబ్ లాగా ఉంటుంది కాబట్టి సూర్యుడు అందరికీ సమానముగా తగలడు. సూర్యరశ్మి తక్కువగా ఉన్నటువంటి వారు చాలా వైట్గా ఉంటారు. అంతేగాని వైట్గా ఉన్నవారు తెల్లవారు జ్ఞానవంతులు, నల్లగా ఉన్నటువంటి వారు అంటరాని వారు, తెలివిలేని వారు అని మనము విభజించడానికి వీలు లేదు. ఈ బహుళత్వం ఈజ్ గాడ్స్ గిఫ్ట్, దేవుడిచ్చినటువంటి బహుమానం. మానవ దేహంలో కూడా బహుళత్వం మనం కలిగి ఉన్నాం. మానవ దేహం అంతా కూడా తల కాదు, మానవ దేహం అంతా కూడా చేతులు కాదు, మానవ దేహం అంతా కాళ్ళు కాదు. మన దేహంలో వివిధ అవయవములు వాటికి నిర్దేశించబడినటువంటి బాధ్యతలను నిర్వహిస్తూ ఒక హెడ్షిప్ కింద ఎలాగూ నివసిస్తాయో అలాగుననే మానవులమైన మనం స్త్రీగా, పురుషుడిగా, ధనవంతుడిగా, పేదవాడుగా, నల్లవాడుగా, తెల్లవాడుగా, జాతులు, ఇలాంటి అనేకమైన హ్యూమన్ మేడ్ డిస్క్రిమినేషన్స్, వీటికి బయటగా ఐక్యతను, వన్నెస్ని సంపాదించుట యొక్క ప్రాధాన్యత దేవుని వాక్యంలో ఈ దినం మనం ధ్యానము కోరబడుతున్నాం. రాయబడినటువంటి మొదటి వేద పాఠంలో ఎహెచ్కేలు ప్రవక్త ఆయన గ్రంథంలో దేవుని చేత ఒక ఆజ్ఞను ఇవ్వబడుతున్నట్టుగా మనం చూస్తాం. ఆ కాంటెక్స్లోనికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. క్రీస్తు పూర్వం 593వ సంవత్సరం ఎహెచ్కేలు ప్రవక్త 593 BC తన ప్రవచనములను ప్రవచిస్తూ ఉన్నాడు. ఈయన కూడా నెబుకద్నెజరు కాలంలో ఇశ్రాయేలు ప్రజలందరితో కూడా బబులోను చెరకు కొనిపోబడ్డాడు. మేబీ హీ వాజ్ ఎ టీనేజర్ వెన్ హీ వాజ్ డిపోర్టెడ్ ఇంటూ బబులోన్ ఎగ్జైల్. ఆయన ప్రజలందరితో కూడా ఆల్మోస్ట్ 8,000 మంది యూదులను బబులోను రాజు నెబుకద్నెజరు ఇజ్రాయెల్ దేశం మీద దాడి చేసి దేశమునంతా కూడా నాశనం చేసి ప్రజలందరినీ కూడా తనతో కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయినటువంటి ప్రజలలో హెచ్కేలు కూడా తీసుకొని పోబడ్డాడు. అలా కొనిపోబడినటువంటి ప్రజలు నిరీక్షణ లేనటువంటి వారుగా యెరూషలేము వైపు తిరిగి, ఆ దేశం ఉన్న చోటు వైపుకు తిరిగి వారు ప్రార్థన చేయుచున్నటువంటి దినములు, విలపించుచున్నటువంటి దినములు, శ్రమలను ఎదుర్కొంటూ ఉన్నటువంటి దినములు. మా జీవితములలో ఎందుకు దేవుడు ఇటువంటి పరిస్థితులను అంగీకరించాడు?
ఎందుకు మేము పాలు తేనెలు ప్రవహించు దేశంలో నివసించదమని దేవుడు చేసిన వాగ్దానమునకు విరుద్ధముగా ఇటువంటి శ్రమలను అనుభవించుచు ఉన్నాం అని వారు భావించుచున్నటువంటి దినములలో ఈ ప్రవక్త ఈ ప్రవచనములను ప్రవచిస్తూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. ఈ ప్రవక్త ప్రవచనములలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి వేదాంత ధోరణులు మనకు కనిపిస్తాయి. మొదటిది, దేవుడు శిక్షించు దేవుడు. తల్లిదండ్రులుగా మన పిల్లలని ప్రేమించుచున్నాము కాబట్టి శిక్షించకుండా మానివేయము. వారిలో మంచిని, క్రమశిక్షణను, క్రమమును ఆశించే తల్లిదండ్రులముగా కొన్ని సందర్భాలలో వారిని శిక్షించుట అవసరం. చిన్నతనంలో మనందరం కూడా తల్లిదండ్రుల చేతులలో, స్కూల్లో టీచర్స్ చేతులలో దెబ్బలు తిన్నటువంటి వారమే. వారు పగతో మనలను కొట్టలేదు, మనలో మంచిని వారు ఆకాంక్షించి శిక్షించారు. గాడ్ ఆల్సో ఇన్ సేమ్ మేనర్ విల్ పనిష్ ఇన్ ఆర్డర్ దట్ he will bring discipline in his people. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు శిక్షిస్తాడు. ఆయన శిక్షించుటలో దృక్పథమేమనగా వారిలో నీతిని, క్రమమును, న్యాయమును, క్రమశిక్షణను కోరే దేవుడు. ప్రవక్త చెబుతా ఉన్నాడు, బబులోను చెరకు మీరు వెళ్ళుట కూడా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ డివైన్ కరెక్షన్. దేవుడు మీ జీవితాలను క్రమము చేయుట కొరకు మిమ్మల్ని బబులోను చెరకు పంపించాడు. మనం పరీక్ష పేపర్ రాస్తాము. పరీక్ష పేపరు రాసిన తర్వాత అది కరెక్షన్కు వెళ్తుంది. మేము పిహెచ్డి చేస్తున్నప్పుడు మేము రాసినటువంటి డిజర్టేషన్ 3 ఎగ్జామినర్స్ దగ్గరికి వెళ్తుంది. అది యూనివర్సిటీస్ అన్నిట్లో కూడా జరిగే సంఘటన. 3 ఎగ్జామినర్స్ డిజర్టేషన్ చదువుతారు. చదివిన తర్వాత వారు కామెంట్స్ రాస్తారు. నాకు 2 పేజీల కామెంట్స్ వచ్చినాయి. ఆ కామెంట్స్ చూసినప్పుడు నిజంగా చెమటలు పట్టినాయి పూర్తిగా. ఎన్ని కామెంట్స్ చేశారేంటి? ఒక చోట నువ్వు పులి స్టాప్ పెట్టలేదు, ఒక చోట నీ స్టేట్మెంట్లో గ్రామర్ బాగలేదు, ఒక చోట నీ స్టేట్మెంట్లో నీవిచ్చిన ఫుట్ నోట్, ఆ టెక్స్ట్ బుక్ లేదు, ఆ పేజీలో ఆ కంటెంట్ లేదు. దిస్ ఈస్ హౌ దే మేక్ కరెక్షన్స్, కామెంట్స్. ప్రవక్త చెబుతా ఉన్నాడు, మీరు బబులోను చెరకు వెళ్ళుట పార్ట్ ఆఫ్ డివైన్ కరెక్షన్స్. దేవుడు మిమ్మును క్రమము చేయు పద్ధతిలో మీలో క్రమశిక్షణ తీసుకొని రావడం కొరకు దేవుడు మిమ్మల్ని బబులోను చెరకు పంపించాడు. మీ జీవితాలలో కలిగే ప్రతి అనుభవము ద్వారా మీరు ఒక క్రొత్త పాఠమును నేర్చుకుంటారు. మీ జీవితాల్లో మీరు అనుభవించే ప్రతి అనుభవము ద్వారా, శ్రమ ద్వారా, కష్టము ద్వారా, కన్నీటి ద్వారా యు ఎక్స్పీరియన్స్ డివైన్ న్యూ ఫేస్ ఆఫ్ డివైన్. ఆయనలో ఉన్నటువంటి దైవములో నూతన కోణములను మనం అర్థం చేసుకుంటాం అనేది ప్రవక్త చెప్తున్నటువంటి వేదాంత ధోరణి. 3వది డివైన్ లార్డ్షిప్. యెహోవా దేవుని దైవ కార్యములు నాట్ లిమిటెడ్ ఓన్లీ టు ద నేషన్ బట్ యూనివర్సల్లీ డివైన్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ ఆన్. దేవుని చర్యలు ఇశ్రాయేలు దేశమునకు మాత్రమే పరిమితి చేయబడలేదు. దేవుని కార్యములు ప్రపంచ రాజ్యములన్నిటిలో కూడా కొనసాగించే శక్తి కలిగినటువంటి దేవుడు అనే వేదాంత ధోరణిని హెచ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. 4వది గాడ్స్ హోలీనెస్. దేవుడు పవిత్రమైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజల నుండి కూడా అదే పవిత్రతను కోరుకుంటాడు. తల్లిదండ్రులు ప్రేమ కలిగిన తల్లిదండ్రులైతే తమ పిల్లల నుండి ప్రేమను కోరుకుంటారు. తల్లిదండ్రులు క్రమశిక్షణ కలిగిన వారైతే తమ పిల్లల నుండి క్రమశిక్షణ కోరుకుంటారు. దేవుడు కూడా పరిశుద్ధమైనటువంటి దేవుడు. మరొక ధోరణి ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. వేద గ్రంథంలో మీకు కనిపిస్తుంది, తల్లిదండ్రులు ద్రాక్ష పండ్లను తింటే పిల్లల పండ్లు పులిశాయి.
కానీ యెహెజ్కేలు ప్రవక్త చెబుతున్నటువంటి వేదాంత ధోరణిలో, నేను పులుపు ద్రాక్షలు తింటే నా పళ్ళే పులుస్తాయి. తల్లిదండ్రులు చేసినటువంటి కార్యములకు పిల్లలకు శిక్ష రాదు. ఎవరు చేసినటువంటి కార్యములకు వారే శిక్షను అనుభవించుట దైవ నిర్ణయంలో ఒక భాగమని మరి యెహెజ్కేలు ప్రవక్త ఈ భాగంలో బోధించుచున్నట్టుగా మనం చూడగలుగుతాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు అసిరియా రాజు అయినటువంటి అషుర్బనిపాల్ ఈయన బబులోను మీద దాడి చేసి నెబుకద్నెజరు రాజును చంపివేసి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా తిరుగా మరి బబులోను చెర నుండి అసిరియా చెరలోనికి తీసుకొని వెళ్ళిపోయినటువంటి ఈ కాంటెక్స్లో మరి ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఆరకల్ ఆఫ్ రెస్టోరేషన్, దేవుడు మనలందరినీ కూడా సమకూర్చబోతూ ఉన్నాడు. డూమ్, దేవుడు మనల్ని నాశనానికి అప్పగించి అక్కడితో ఆపివేయడం లేదు. గాడ్ ఈజ్ గోయింగ్ టు రెస్టోర్ అస్. మనం ఇప్పుడున్నటువంటి నాశనము కలిగించే లోయ అనుభవంలో నుండి దేవుడు మనల్ని సంరక్షించబోతూ ఉన్నాడు. ఆయన మనల్ని విడిపింపబోతూ ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుకునే మాటలు ఏంటంటే, వి బికేమ్ డ్రై బోన్స్. ఎండిపోయిన ఎముకలలాగా మనం అందరం కూడా అయిపోయాము. జీవము లేని వారముగా అందరము అయిపోయాము. నిరీక్షణ లేనటువంటి వారముగా మనము జీవిస్తూ ఉన్నాము. మనము పరిపాలించు రాజులు మనకు లేకుండా పోయారు. సొంత దేశం లేకుండా పోయింది. దేవుని ఆరాధించడానికి మనకు ఆలయాలు కూడా లేకుండా పోయాయి. ఈ కాంటెక్స్లో ప్రవక్త, గాడ్ ఈజ్ గోయింగ్ టు రెస్టోర్, మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు సమకూర్చబోతూ ఉన్నాడు. ఎక్కడికెక్కడికైతే మీరు చెదరగొట్టబడ్డారో అక్కడికంతా కూడా దేవుడు వెళ్ళి చెదరిపోయిన మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొని రాబోతూ ఉన్నాడు. దేవుడు యెహెజ్కేలు ప్రవక్తకు ఈ 34వ అధ్యాయంలో ఒక దర్శనాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆ దర్శనములో ఎండిన ఎముకల లోయ ఆయనకు కనిపిస్తూ ఉన్నది. ఒక లోయలో ఎముకలన్నీ కూడా ఉన్నాయి. అక్కడికి దేవుడు ప్రవక్తను వెళ్ళమన్నాడు. వెళ్ళి అక్కడ ప్రవచించమన్నాడు. ఎండిన ఎముకలకు నేనేంటి ప్రవచించడం దేవా, అక్కడ ప్రజలు లేరు. టు హూమ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొఫెసైజ్. కానీ దేవుడు చెప్పాడు, వెళ్ళి ప్రవచించు. ఆయన ప్రవచించుచుండగా దేవుని ఆత్మ ఆ ఎండిన ఎముకల మీదికి దిగివచ్చుట, రక్తము మాంసము దిగివచ్చుట, ఆ ఎముకలన్నీ ఒక మహాసైన్యముగా వారు జీవించబడుట ప్రవక్తకు కనిపిస్తూ ఉన్నది. అలాగుననే మరలా కొన్ని వచనాలలోకి వెళ్ళినట్లయితే దేవుడు 2 కర్రలను తీసుకొనమని యెహెజ్కేలు ప్రవక్తకు చెబుతూ ఉన్నాడు. ఒక కర్ర మీద 10 తెగల పేర్లు రాయమన్నాడు. 10 ట్రైబ్స్ ఒక కర్ర మీద రాయమన్నాడు. రెండవ కర్ర మీద 2 ట్రైబ్స్ 2 తెగలను రాయమన్నాడు. ఆ కర్రలను రెండింటిని ఒక కర్రగా నిలపమన్నాడు. నిలపమని దేవుడు చెబుతున్నటువంటి పాఠం ఏంటంటే, నేను 12 తెగలు 2 రాజ్యాలుగా విభజించబడ్డారు. విభజించబడినటువంటి ఈ ప్రజలలో ఐక్యతను నేను తీసుకొని రాబోతూ ఉన్నాను. ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ యూనిటీ. దావీదు రాజు దినములలో, సౌలు రాజు దినములలో, సొలొమోను రాజు దినములలో ఇశ్రాయేలు ప్రజలు ఎలాగూ ఒక రాజ్యముగా జీవించారు. 12 తెగలు ఒకలాగా అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా, ఒక కుటుంబముగా జీవించారు. అటువంటి ఐక్యతని నేను నా ప్రజల మధ్య ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ రెస్టోరేషన్, ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ యూనిటీ. వారి మధ్య నేను ఐక్యతను తిరుగా సాధించబోతూ ఉన్నటువంటి దేవుడు. చాలా సందర్భాలలో మనము విడిపోయినటువంటి ప్రజలను చూస్తాము, విడిపోయినటువంటి కుటుంబాలను చూస్తాము, విడిపోయినటువంటి అన్నదమ్ములను చూస్తాము. వీరి మధ్య ఐక్యత రాగలదా అని ఆలోచిస్తాము. చాలా సందర్భాలలో
చిన్నతనంలో ప్రభువా ఈ సంఘాలన్నిట్లో ఐక్యత తీసుకురా అని నేను ప్రార్థన చేసిన సంఘటనలు ఉన్నాయి. దాదాపుగా 1979వ సంవత్సరం నేను 7th క్లాస్ చదువుతున్నాను, 7th 8th క్లాస్. ఆ సంవత్సరంలో ఓపి త్యాగి అనే ఒక ఎంపీ, జనతా గవర్నమెంట్కి చెందినటువంటి ఎంపీ ఒక ప్రైవేట్ బిల్ పార్లమెంట్లో తీసుకొని వచ్చాడు. యాంటీ కన్వర్షన్ బిల్. మతమును మార్చుకొనుట నిషేధము, మతమును మార్చుట జరిగినట్లయితే వారిని జైల్లో వేయాలి అని ఆయన ఒక బిల్లును తీసుకొని వచ్చాడు. దానిని వ్యతిరేకిస్తూ జమల్మడుగులో ఉన్నటువంటి చర్చెస్ అన్నీ కూడా ఒకరోజు సాయంకాలమున సంఘాలన్నీ ఒక చోట సమకూడి నల్ల బ్యానర్స్ పట్టుకొని ఆ గ్రామం అంతా తిరిగాము. రోమన్ క్యాథలిక్, సిఎస్ఐ, పెంటికోస్ట్, ఆల్ చర్చెస్ జాయిన్డ్ టుగెదర్. అన్ని సంఘాలు కూడా సమకూర్చబడి ఐక్యపరచబడి అందరం కూడా బజార్లకి వెళ్ళిపోయాము. ఆ చట్టాన్ని తీసివేయండి, దాన్ని క్రైస్తవ సంఘము వ్యతిరేకించుచున్నది, ఆ చట్టము ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్కి విరుద్ధం అని మేము వెళ్ళాము. ఒకే ఒక సంఘం జాయిన్ అవ్వలేదు, భక్త్ సింగ్ ఫెలోషిప్ వాళ్ళు. ఇక్కడ ప్రవక్త ఎహెచ్కేలు ప్రవక్త చెబుతా ఉన్నాడు, 12 తెగలు మీరు యెహోవా దేవుని చేత పిలువబడినటువంటి ప్రజలు, వాగ్దత్త ప్రజలు, వడంబడికలో జీవించుచున్నటువంటి ప్రజలు. ఆయన కూడా మీలో అనైక్యత, మీలో విభజనలు, మీలో ఒకరంటే ఒకరు పొసగని ద్వేషం, కోపం, వీటన్నిటినీ ఐఎమ్ గోయింగ్ టు హీల్. మీకు మాంసపు గుండెను నేను ఇచ్చాను. మీకు ఏం గుండెలు ఉన్నాయి? నాకు మాంసపు గుండె ఉంది, మీకు కూడా మాంసపు గుండె ఉంది. ఏంటి మాటలేంటి? రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెనిచ్చాను. మానవ హృదయము అన్ని భావోద్రేకములకు కేంద్ర స్థానం. మానవ హృదయంలో నుండే ద్వేషం, మానవ హృదయంలో నుండే కనికరం, మానవ హృదయంలో నుండే ప్రేమ, మానవ హృదయంలో నుండి జాలి ఉద్భవిస్తాయి. దేవుడు అంటా ఉన్నాడు, నీ భావోద్రేకాలు ఉద్భవించే స్థానాన్ని ఐఎమ్ గోయింగ్ టు హీల్. నేను స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాను. నీ చెయ్యి స్వస్థపరిస్తే చెయ్యి ఒక్కటే మంచి పని చేస్తుంది. నీ కాళ్ళు స్వస్థపరిస్తే నీ కాళ్ళు మాత్రమే మంచి మార్గంలో నడుస్తాయి. కానీ నీ హృదయాన్ని నేను స్వస్థపరచబోతూ ఉన్నాను. హృదయము స్వస్థపరచబడినట్లయితే నీవు చేసే పనులన్నీ కూడా మంచి కార్యములుగా, దయగలిగిన కార్యములుగా, ఇతరులను ప్రేమించే కార్యములుగా, ఇతరుల చర్యలను మరి కనిపెట్టే హృదయముగా, ఇతరులతో కూడా కలిసి పనిచేసే, ఇతరులను నీతో సమానంగా అంగీకరించగలిగే మనస్సు కలిగినటువంటి వారుగా మీరు జీవించాలని నేను కోరుతున్నాను. తర్వాత ఆ ఎండిన ఎముకలు, 2 కర్రలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు ఒక నూతన సందేశాన్ని బోధించుచున్నట్టుగా మనం చూస్తాం. మరణ ఛాయలలో జీవించుచున్నటువంటి మీరు, మృతతుల్యమైనటువంటి ఎండిన ఎముకలుగా, గుట్టలు గుట్టలుగా ఎండిన స్థితిలో ఉన్నటువంటి మిమ్మును రువా, దేవుని ఆత్మ విల్ బ్రింగ్ into you a new life, a new hope. మీలోనికి ఒక నూతన జీవాన్ని, మీలోనికి ఒక నూతన నిరీక్షణను, మీలోనికి ఒక నూతన ప్రవర్తనను, ఇతరులతో కలిసి జీవించగలిగిన, ఇతరులను ప్రేమించగలిగిన, అంగీకరించగలిగిన మనస్సును మీకు కలగచేస్తుంది అని ప్రవక్త వారికి బోధిస్తున్నట్టుగా మనం చూస్తాం. అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దేవునితో వాగ్వివాదం చేస్తూ ఉన్నారు. ఇన్ని శ్రమలను మాకు అనుగ్రహించుచున్న మిమ్మును మేము ఎందుకు పాటించాలి? వై షుడ్ వి ఒబే యూ ఓ లార్డ్? మా జీవితాలలోనికి శ్రమలు, మా జీవితాలలోనికి బబులోను చెర, మా జీవితాలలో ప్రపంచమంతా కూడా మమ్మల్ని చెదరగొడుతున్నటువంటి నిన్ను మేము ఎందుకు మిమ్మల్ని ఆరాధించాలి? ప్రజలందరూ కూడా అవమానముగా మా గురించి మాట్లాడుతూ ఉన్నారు.
వీళ్ళ దేవుడు ఏమయ్యాడు? వీళ్ళని కాపాడలేకపోతున్నాడు. వీళ్ళ దేవుడు ఏమయ్యాడు? చెర నుండి వచ్చారు తప్ప వీరిని భద్రపరచలేక దేవుడు ఉన్నాడు. అందుకొరకే శత్రురాజులు ఎప్పుడు వీరి మీద దాడి చేస్తూ ఉన్నారు. ఆ శత్రురాజులు ఎప్పుడు కూడా వీరి మీద విజయం పొందుతూ ఉన్నారు. వీరు అన్ని సందర్భాలలో ప్రజల కోపానికి గురి చేయబడుతూ ఉన్నారు. వాట్ హ్యాపెన్ టు దేర్ గాడ్? వారి దేవుడికి ఏమైంది అని ప్రజలందరూ కూడా మమ్మల్ని చూచి నవ్వుకుంటున్నారు. యెహోవా దేవుడు చెబుతా ఉన్నాడు, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ డివైన్ కరెక్షన్స్. నా ప్రేమలో ఇవన్నీ భాగం, మిమ్మల్ని శుద్ధీకరించుటలో ఇవన్నీ భాగం. సువార్త భాగంలోకి మనం వచ్చినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారి బోధనా పరిచర్యలో 15వ అధ్యాయం ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగం. దేవుడు నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లి, మీరు తీగలు. ఒకసారి నేను హెసరగడ్డ బెంగళూరులో మా కజిన్ ఒక ఆమె ఉంటే ఆమెను చూడడానికి వెళ్ళాను. షీ వాజ్ ఏ సైంటిస్ట్. వెళ్తే అక్కడ పెద్ద 20 ఎకరాలు ద్రాక్ష తోట ఉన్నది. మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. నేను ఫస్ట్ టైం ద్రాక్ష తోట చూడ్డాం. దాదాపు ఇంత పైన పందిరి వేశారు. అదంతా సూర్యుడు కనపంత థిక్గా ద్రాక్ష తీగలు చుట్టుకొని ఉన్నాయి. చిన్న చిన్న పిందెలు కనిపిస్తూ ఉన్నాయి. దగ్గరగా వెళ్ళి నేను చాలా జాగ్రత్తగా చూస్తూ ఉన్నాను, ఫస్ట్ టైం కాబట్టి. మా ప్రక్కన 2-3 గార్డెనర్స్ ఉన్నారు. వాళ్ళు మేము చూస్తూ ఉండగానే కొన్ని కొమ్మల్ని కట్ చేసుకుంటూ వెళ్తున్నారు. నేను ఆశ్చర్యపోయి నా ప్రక్కనే ఉన్న సైంటిస్ట్ని అడుగుతున్నాను, ఎందుకు వాళ్ళు ద్రాక్ష చెట్టుని అలా కట్ చేసుకుంటూ వెళ్తున్నారు? వాళ్ళు చెప్తున్నారు, ద్రాక్ష చెట్టులో అనవసరమైనటువంటి తీగలను దే విల్ రిమూవ్, దే విల్ ప్రూన్, వాటిని తొలగిస్తారు. తొలగించుటను బట్టి సారము వ్యర్థము కాకుండా ఏ తీగ అయితే పూత వస్తుందో, ఏ తీగ అయితే కాయలు కాయగలదో అక్కడికి ఈ వ్యర్థమైన చోటికి వెళ్ళే సారము కూడా వెళుతుంది. అక్కడికి వెళ్ళడాన్ని బట్టి ఆ తీగే ఫలమును పొంది త్వరగా పంటను చేతికి ఇవ్వగలదు. యేసు ప్రభుల వారు కూడా చెబుతున్నారు, నిలిచి ఉండుట, డ్వెల్ ఇన్ మీ. ఇట్స్ ఎ న్యూ థియాలజీ. క్రీస్తు ప్రభుల వారి యందు అంటు కట్టబడిన విశ్వాస జీవితం. క్రీస్తు ప్రభుల వారిలో మనము కూడా, ఆయన ద్రాక్షవల్లి అయితే మనము తీగలము, ఆయనలో అంటు కట్టబడినటువంటి వారము. పాత నిబంధనలో చాలా చోట్ల ఇశ్రాయేలు జాతిని ద్రాక్షవల్లితో పోల్చిన మాటలు మనం చూస్తాం. మీరు నిజమైన ద్రాక్షవల్లిగా నాటినాను, కానీ కారు ద్రాక్షలు కాశారు. దేవుని యందు మీరు అంటు కట్టబడినట్లయితే దేవుని గుణాలు కలిగిన ద్రాక్ష పండ్లు రావాలి కదా. దేవుని ప్రేమ కలిగిన, జాలి కలిగిన పంట మీ దగ్గర నుండి రావాలి కదా. కానీ మీ నుండి కారు ద్రాక్షలను నేను చూస్తూ ఉన్నాను అని పాత నిబంధనలో చాలా చోట్ల మనకు కనిపిస్తుంది. క్రీస్తు ప్రభుల వారు కూడా అంటు కట్టబడుట అనే సంగతిని ఇక్కడ బోధిస్తున్నట్టుగా మనం చూస్తాం. మీరు గమనించవలసిన సంగతి ఏంటంటే, క్రీస్తు ప్రభుల వారు ప్రారంభం చేయించినటువంటి ఒక నూతన మతము, ఇట్ ఈస్ ఎ న్యూ రిలీజియన్ అగ్నెస్ట్ తోరా. ధర్మశాస్త్ర నిబంధన కట్టడలకు లోబడి జీవించవలసినటువంటి మీరు ఆ నిబంధనలలో నుండి క్రీస్తు యందు అంటు కట్టబడినట్లయితే, ఆయన ద్రాక్షవల్లి, ఆయన ఫలించినట్టుగా అంటు కట్టబడిన మనము కూడా ఫలించగలము. దేవుడు వ్యవసాయకుడు. ఆయన మనకు అవసరమైనటువంటి వాతావరణాన్ని, నీళ్లను అన్నిటినీ అందించగలడు అనే సంగతిని క్రీస్తు ప్రభుల వారు ఈ భాగంలో మాట్లాడుతున్నట్టుగా డివైన్ గార్డియన్,
దేవుని డివైన్ గార్డియన్షిప్లో మనము జీవించినట్లయితే, మనమందరం కూడా క్రీస్తు ప్రభుల వారి యందు అంటు కట్టబడినటువంటి వారమైతే మన విభిన్నత్వాలని వదిలిపెట్టుకోగలం, ఐక్యతని సాధించుకొనుట వీలు కలుగుతుంది. క్రీస్తు ప్రభుల వారి ప్రేమ యందు అంటు కట్టబడినటువంటి వారమైతే మన భిన్నత్వాలని, మనల్ని విభజించే మనస్సును, మనల్ని విభజించే అన్ని సంగతులను గ్రహించగలం, వాటిని విడిచిపెట్టగలం, వాటిని జయించగలం. ఈ ఎక్యుమెనికల్ విజన్ ఆది క్రైస్తవ సంఘం, తర్వాత భారతదేశ సంఘంలో విభిన్నమైనటువంటి సంస్కృతులు కలిగినటువంటి సంఘములు. మీరు బయటికి వెళ్తే దీన్ని గుళ్ళు ఉన్నాయే మదనపల్లిలో అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీ దగ్గర జవాబు ఉండదు. ఒకరేమో ఆడొక ఆరాధన చేస్తున్నారు, ఇంకొకరు ఈడొక ఆరాధన చేస్తున్నారు, మేము ఏ ఆరాధనకి వెళ్ళాలి? ఈ ఎక్యుమెనికల్ సండే టీచర్స్ అన్ని సంఘముల మధ్య ఐక్యతను సాధించుట, అన్ని సంఘములు ఒకే క్రీస్తును ప్రేమించుట, ఒకే క్రీస్తునందు విశ్వాసం ఉంచుట, ఒకే క్రీస్తునందు బాప్తిస్మమును పొందుట, ఒకే క్రీస్తు ప్రభుల వారి శరీర రక్తములను, ఆత్మీయ సంస్కారములను విశ్వాసంతో పుచ్చుకొనుట. Is it possible to bring unity among diverse denominations? విభజించబడినటువంటి ఈ సంఘముల మధ్య ఐక్యత సాధించుట సులువా? అది సాధ్యమా? అన్ని సంఘాలు ఒక సంఘంగా ఏర్పడాలంటే ఏ చర్చి కట్టాలా? వచ్చే ఇన్కమ్ అంతా ఎవరు తీసుకోవాలా? వాళ్ళని ఏ కాంగ్రిగేషన్ అని పేరు రాయాలా అని చాలా చాలా ఆలోచనలు, ధోరణులు మనం కలిగి ఉంటాం. కానీ క్రీస్తు ప్రభుల వారు చెబుతున్నారు ఒకటే. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘాన్ని కోరుతూ ఆ సంఘానికి ఆయన ఇచ్చుతున్నటువంటి ఇన్స్ట్రక్షన్ కూడా ఒకటే. మీరు విభజించబడవద్దు, ఐక్యతను కోరుకొనండి, ఐక్యత కావాలని ప్రార్థన చేయండి, అందరూ కూడా ఒక కుటుంబముగా జీవించుటకు మీరు పూనుకొనండి. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును కాక. ప్రార్థన. కృపగల మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనములు చెల్లించుచుంటున్నాము. ఈ ఆరాధనలో దేవా మేము నేర్చుకుంటున్నటువంటి పాఠముల కొరకు వందనములు. మా మధ్య ఐక్యతను కోరుకొంచున్నటువంటి దేవుడవు, ఐక్యతను తీసుకురాగలిగిన శక్తి గల దేవుడవు. మేమందరం కూడా నిజమైన ద్రాక్షావళి అయిన క్రీస్తు ప్రభుల వారి కొమ్మలుగా అంటుకట్టబడి, నిజమైన ద్రాక్ష, తీయని ద్రాక్షలను, క్రీస్తు వంటి గుణములను కలిగి జీవించుటకు మాకు శక్తిని అనుగ్రహించమని, విత్తబడిన వాక్యమును మా హృదయములలో ఫలింపనివ్వమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. సంఘపక్ష ప్రకటన.